నమస్కారం ఫ్రెండ్స్, నేను అంబటి యాకోబ్ మాట్లాడేది అంబటి డిజిటల్ సర్వీస్ నుంచి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ సిబిల్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. చాలామంది సిబిల్ రిపోర్ట్లో అంటే వాళ్ళ లోన్స్కి చాలామంది అప్లై చేస్తుంటారు, రిజెక్ట్ అవుతూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తారు, రిజెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు తెలియదు అనమాట, సిబిల్ గురించి ఏమని తెలియదు. చాలామంది అసలు ఈ లోనే తీసుకోవడరు, వాళ్ళ మైనస్ సిబిల్ ఉంటుంది. అట్ట తీసుకున్నా కానీ వాళ్ళకి లోన్స్ రావు చాలా వరకు. అది కానీ ఒక పాయింట్ ఫ్రెండ్స్. ఈ సిబిల్ రిపోర్ట్ అంటే దాని గురించి ఫుల్ వివరిస్తాను, మీరు లాస్ట్ దాకా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా మంది చెప్పరు. కానీ నేను ఎందుకంటే బ్యాంక్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఏ పారామీటర్స్లో లోన్స్ అప్రూవ్ చేస్తారో దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయగలను. సిబిల్ రిపోర్ట్ అంటే క్రెడిట్ హిస్టరీ రికార్డ్ అనేసి సిబిల్ రిపోర్ట్ అంటారు దాన్ని. ఓకే, అది 4 విధాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఎక్స్పీరియన్స్, ఇంకొకటి యూకఫాక్స్ అనేసి, ఇంకోటి RIF అనేసి, తర్వాత సిబిల్ రిపోర్ట్. వీటిల్లో మేజర్గా వచ్చి సిబిల్నే మెయిన్ బ్యాంకర్స్ చూసేదన్నమాట. ఓకే, ఈ సిబిల్ స్కోర్ ఏ విధంగా అంటే మెయిన్ ఏ పారామీటర్లో ఉంటుందంటే 300 to 900 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్కోర్ కార్డ్ గురించి చెప్తున్నాను నేను. అది 750+ ఉండే వాళ్ళది ఎక్సలెంట్ అంటారు, 750+ ఉండే వాళ్ళకి ఎక్సలెంట్. 650 to 750 ఉండేది యావరేజ్. ఓకే, 650 బిలో ఉన్నదంటే వాళ్ళది ప్రాబ్లం అని తెలుసుకోవాలి ఫ్రెండ్ మనం. ఇది ఏ విధంగా అవుతుందంటే చాలామంది లోన్స్ తీసుకుంటారు, ఈఎంఐ ఇన్ టైంకి కరెక్ట్గా పే చేయరు, ఒక్కొక్కసారి లేట్ పేమెంట్ చేస్తుంటారు. ఇంకొకటి ఏమంటే మ్యాక్సిమం లోన్స్ కానీ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల కానీ అవుతుంది. ఇంకొకటి యాప్స్లో చిన్న దానికంతా ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు, అది కానీ ప్రాబ్లం అవుతుంది. తర్వాత క్రెడిట్ కార్డు మీకు 30% దాకే మీరు యూసేజ్ చేసుకోవాలా. ఒకవేళ 1 lakh ఇచ్చిందంటే ఒక 30,000 యూస్ చేసుకొని తర్వాత రీపేమెంట్ కరెక్ట్గా చేసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది. చాలామంది 80% పైన యూజ్ చేసేస్తారు, అప్పుడు కానీ మీ సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది ఫ్రెండ్. ఈ అన్ని పారామీటర్స్లో బ్యాంకర్స్ లోన్ అప్రూవ్ చేసే మొదలు చూస్తారు. ఓకే, ఇది ఏ విధంగా నేను మీకు చెప్తున్నానంటే, ఒకటి దీనికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు అంటే 650 కన్నా తక్కువ ఉండే స్కోర్స్ ఎవరైనా ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఏమంటే ఫస్ట్ వాళ్ళది ఏదైనా ఓవర్ డ్యూ ఉన్నదా లేకపోతే ఏం ప్రాబ్లం ఉన్నది తెలుసుకోవాలా ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళు ఏదే కానీ ఇప్పుడు ఒక మైనస్లో కానీ ఉన్నవాళ్ళు ఏమంటే FD, ఇప్పుడు బ్యాంకుకి ఇప్పుడు మైనస్లో ఉన్నది, వాళ్ళు ఏది లోనే తీసుకోలేదు, వాళ్ళకి సిబిల్ స్కోరే లేదు. సిబిల్ స్కోర్ లేదంటే ఏం చేయాలా? ఒకటి వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక వస్తువు అంటే ఒక మొబైల్ ఉండొచ్చు, ఫ్రిడ్జ్ ఉండొచ్చు, వాషింగ్ మిషన్స్ ఉండొచ్చు, ఏదైనా కానీ అది తీసుకోవచ్చు. లేదంటే ఒక 2-wheeler కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకొని కట్టిందంటే ఆటోమేటిక్గా సిబిల్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటి ఆ పారామీటర్స్లో ఒకవేళ వాళ్ళకి ఆ లోనే రావట్లేదు, ఎక్కడ పోయినా కానీ మీ సిబిల్ లేదంటున్నారంటే రెండో పారామీటర్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా కానీ బ్యాంక్స్లో అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉండొచ్చు, MNC బ్యాంక్స్ ఉండొచ్చు, FD. ఇప్పుడు SBIలో మీరు 10,000 రూపీస్ FD చేసిందంటే FDకి క్రెడిట్ కార్డ్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే 10,000 రూపీస్ మీరు ఇచ్చిందంటే ఈ 10,000 రూపీస్ మీకు వద్దనుకుంటే రిటర్న్ చేస్తారు నెక్స్ట్ ఫర్దర్ మీరు సరెండర్ చేసినప్పుడు. కాకపోతే 10,000కి 9,000 రూపీస్ లిమిట్ ఇస్తారు మీకు ఆ క్రెడిట్ కార్డ్కి. ఓకే, ఆ 9,000 రూపీస్ క్రెడిట్ కార్డు మీరు దాన్ని ఎవ్రీ మంత్ మీ పెట్రోల్ ఉండొచ్చు, గ్రాసరీ ఉండొచ్చు, ఏమేమి యూస్ చేస్తారో ఎవ్రీ మంత్ బిల్ టైంకి కరెక్ట్గా ఆన్ టైం పేమెంట్ చేసిందంటే ఒక 2-3 monthsలోనే మీకు ఆటోమేటిక్గా 750+ సిబిల్ స్కోర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా కానీ మనము సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోగలం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏమంటే అది కానీ ఆప్షన్ లేదు అంటే మీ దగ్గర ఉండే గోల్డ్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాంట్లో పోయి మీరు దీనికి ఒక గోల్డ్ లోన్ అంటే ఈఎంఐ స్కీమ్ కింద తీసుకొని, అంటే ఇంట్రెస్ట్ స్కీమ్ కింద తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఏమన్నా ఈఎంఐ స్కీమ్స్ కింద తీసుకొని ఆ ఈఎంఐని కరెక్ట్గా కానీ మనం కట్టిందంటే ఆడగానే ఒక 3 months ఈఎంఐ రన్ అవుతే ఆటోమేటిక్గా మీకు సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వడ్డీకి పెడితే ఇంప్రూవ్ అవ్వదు సిబిల్ స్కోర్. ఓకే, ఇంకోటి ఏమంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి, సిబిల్ స్కోర్ అంటే ఏమంటే మెయిన్ థింగ్ ఏమంటే ఒక పారామీటర్లో చెప్తున్నాను మీకు. ఏదైనా కానీ అప్పు తీసుకొని మనం ఈఎంఐ రూపంలో కట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే,
ఇది వచ్చి బ్యాంకర్స్ ఆల్మోస్ట్ లోన్స్ పోయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా మంది మైనస్ సివిల్ ఉంటుంది, వాళ్ళు ఒక ₹1,00,00,000 ఆస్తి కొనాలనుకుంటారు, కానీ బ్యాంకర్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇతనికి లోన్ హిస్టరీ లేదు, క్రెడిట్ హిస్టరీ లేదన్నప్పుడు ఇవ్వరు అనమాట. అట్లీస్ట్ మనం ఏదైనా ఒకటి తీసుకొని కట్టున్నదంటే ఆటోమేటిక్గా మనకి ఏమంటే సిబిల్ స్కోర్ గురించి అవగాహన ఉందనేసి బ్యాంకర్స్ కానీ మనం చూస్ చేసి చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మీరు సిబిల్ స్కోర్ని బాగా మెయింటైన్ చేసిందంటే మీకు ఏ బ్యాంక్ అన్నా కానీ లోన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, మీరు ఇప్పుడు బయట యాప్స్లో అంతా చాలామంది ఫోర్జరీ యాప్స్ అంతా వస్తుంటుంది, మీకు లోన్ అప్రూవల్ 1,00,000 కంగ్రాచులేషన్ అని వస్తుంది. లాస్ట్కి మీరు అప్లై చేసి చూసిందంటే డ్యూ టు అన్ఏబుల్ సర్వీసెస్ మీకు లోన్ మేము అప్రూవ్ చేయలేము అనేసి మీకు వస్తుంది. ఈ మాదిరి అంతా ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి నేను చెప్పేది ఏమంటే, ఎవరే కానీ మీరు లోన్ తీసుకునే ముందర ఫస్ట్ మీ సిబిల్ని చెక్ చేసుకోవాలా, సిబిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవాలా. ఈ పారామీటర్స్ అంతా మీరు కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసిందంటే బ్యాంకర్స్ ఆటోమేటిక్గా మీకు తక్కువ వడ్డీలో ఆటోమేటిక్గా మీకే వాళ్ళే ప్రీ అప్రూవ్డ్ లోన్ కింద 10 సెకండ్స్ లోన్ కింద అప్రూవల్ లిమిట్ కింద తక్కువ ఇంట్రెస్ట్లో మీకు ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఈ సిబిల్ స్కోర్ గురించి ఇంకా మీకు యాప్స్ వైజ్గా క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలా వాటి గురించి అంతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏమంటే నేను చెప్పేవన్నీ మీరు పారామీటర్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయగలరు. ఈ వీడియో కానీ లైక్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉన్నదో కావాలంటే నాకు కమెంట్లో పెట్టండి, దాన్ని బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ప్రతి ఒక్క విషయంలో. నెక్స్ట్ వీడియోలో నేను సిబిల్ స్కోర్ ఎట్టా చూడాలా, ఎట్టా చెక్ చేయాలా వాటి గురించి వివరిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.